టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. అందరి మార్గం కూడా విజయం వైపు పయనించాలని విజయ మార్గం ద్వారా అమ్మ మనందరికీ కూడా చక్కటి పరిహార మార్గాలు ప్రతి శనివారం కూడా తెలియజేస్తూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా మాట్లాడవచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, చాలా బాధపడుతూ ఉంటారు. మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, మేము జాతకం ఎలా చూపించుకోవాలి అని. నిస్సందేహంగా మీరు చక్కగా అమ్మని మీరు పర్సనల్గా కలిస్తే, అలాగే ఫోన్లో మాట్లాడినా మీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక అమ్మతో మాట్లాడాలి అనుకునే వారు పర్సనల్ గా లైవ్ కి కాల్ చేయొచ్చు. లేదు మేము పర్సనల్ గా కొంచెం ఎక్కువసేపు సమయం కేటాయించాలి అనుకున్న వాళ్ళు చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మ టైమింగ్స్ ద్వారా మీరు అమ్మని నేరుగా కలవచ్చు. ఇక అమ్మ పర్యటనలో భాగంగా రేపు ఆదివారం మరి వైజాగ్ లో అందుబాటులో ఉంటున్నారు, అంటే 16వ తారీఖు కాబట్టి. అలాగే ఎల్లుండి రాజమండ్రిలో అందుబాటులో ఉంటున్నారు, అలాగే అవాల ఎల్లుండి అంటే అవతల ఎల్లుండి విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు. 16, 17, 18 అంటే రేపు 16 ఆదివారం మరి వైజాగ్, అలాగే రాజమండ్రి సోమవారం, మంగళవారం విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు. ఇక ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజు తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు అమ్మవారు. సో మరి అమ్మతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు లేదా దైవిక వస్తువుల గురించి కావాలి అని అనుకున్న ముందుగా ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ ఆ రోజుల్లో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం కూడా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి చక్కగా అమ్మని కలవచ్చు, మీ పూర్తి జాతక పరిశీలన తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇక ముఖ్యంగా మనం ప్రతి వారం కూడా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం, ముఖ్యంగా చదువు విషయం మాట్లాడుకుంటున్నాం. అయితే స్కూలు కాలేజు వరకు ఓకే, తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం చాలా మంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యి చక్కటి ఎంఎస్ చదువులు చదవాలనుకునే పిల్లలకి ఏం చెప్తారు? హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పిల్లలు చాలా మంది కూడా ఇప్పుడు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాడు కావచ్చు, విదేశానికి వెళ్ళాలి అని చెప్పేసి పై చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఎక్కువ మందికి ఉంటుంది. మరి అలా వాళ్ళు ఆ విద్యలో రాణించాలి అన్నా, లేదా ఇక్కడే ఉంటూ కూడా మన ఇండియాలో కూడా హైయర్ ఎడ్యుకేషన్లో రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా చేయవలసినది అనంటే సరస్వతి అమ్మవారికి, అలాగే ఇక ఫ్రైడే నాడు అంటే శుక్రవారం నాడు ఇక అమ్మవార్లు అందరినీ కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. లక్ష్మీ అమ్మవారు కావచ్చు, దుర్గా అమ్మవారు, లలిత అమ్మవారు, ఇలా. అందుకని చెప్పేసి శుక్రవారం నాడు తెల్ల కలువ పువ్వులు అమ్మవారికి సమర్పించటం మంచిది. తెల్ల కలువ పువ్వులు అమ్మవారికి సమర్పించటం వలన చదువులో రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ చదువులైనా కావచ్చు నాన్న, ఉన్నత చదువుల్లో మరి డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఎప్పుడు నేను తెలియజేసినట్టుగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది పసిపిల్లలు, చిన్నపిల్లలకి అనే కాదు, పై చదువులకి వెళుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఉన్నత చదువులు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి నేను మరి వెళ్ళాలి, విదేశం వెళ్ళాలంటే ఇక్కడ స్టాంపింగ్ పెట్టడం ఇంపార్టెంట్. మొట్టమొదలు మన దగ్గరకు వచ్చినటువంటి వాడు అమ్మవారి దేవల్ల అందరు కూడా పాజిటివ్ రిజల్ట్ చెప్తారు. ఇంత మునుపు నాకు 2 సార్లు 3 సార్లు రిజెక్ట్ అయింది మేడం, స్టాంపింగ్ పడలేదు, కానీ మీరు చెప్పిన రెమెడీ చేసిన తర్వాత స్టాంపింగ్ పడింది అని చెప్పేసి చాలామంది తెలియజేస్తుంటారు. మరి అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దానికి కూడా ఇది సపోర్ట్ చేస్తే నాన్న, ఏవైతే నేను చిన్న చిన్న రెమెడీస్ తెలియజేస్తుంటానో ఆ రెమెడీస్ కనుక చేస్తూ ఉంటే డెఫినెట్గా స్టాంపింగ్ పట్టడం కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ నేను తెలియజేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాస్తవంగా దానికంత ఫీడ్బ్యాక్ అనేది కూడా వచ్చింది, చాలామంది తెలియజేశారు. అది వేసుకున్న దగ్గర నుంచి కూడా చాలా చాలా బాగా సక్సెస్ అయ్యామమ్మా అని. అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనకి తెలిసింది అని అంటే డైరెక్ట్గా వస్తారు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియజేసినటువంటి వాడు అయితే చాలా అక్యురేట్గా, అంటే క్లియర్గా వాళ్ళు ఏ రూట్ పెడితే కలిసి వస్తుంది. అందుకనే మనం గమనిస్తే కొంతమంది చదివే చదువుకిను చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండదు కొంతమందికి. దానికి గల ప్రధాన కారణం వాళ్ళ జాతక పరంగా వాళ్ళు ఏ సైడ్ పెడితే కలిసి వస్తుంది అనేది ముందు తెలుసుకోవాలమ్మా. ఏ గ్రూప్ తీసుకోవాలి, లేదా విద్యలో రాణించాలి, లేదా ఉన్నత చదువుల్లో నేను ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా నేను రెగ్యులర్గా వెళ్ళాలి, చదవాలి అంటే ఏ చదువులు అయితే సక్సెస్ అవుతాయి
అందుకనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బైపీసీ గ్రూప్ తీసుకుంటారు, తర్వాత బీకామ్కి వెళ్తారు సంబంధం లేకుండా. వాస్తవంగా ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వాలి, బైపీసీ తీసుకుంటే డాక్టరే అవ్వాలి అని ఏం లేదు. ఎన్నో హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. వాస్తవంగా ఉన్నత చదువులు గ్రూప్ చాలా చాలా ఉన్నాయి. అలా ఏంటంటే ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి, నాన్న నేను ఏ సెక్షన్ పెడితే నాకు కలిసి వస్తుంది అనేటువంటిది. అలా గనక మీరు ఎవరినైనా సరే ఒక పెద్దవాళ్ళని అప్రోచ్ అయితే కనుక వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే మొదటి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అదే వే వెళుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. వాస్తవంగా ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇప్పుడు ఉండే ఇంట్రెస్ట్ వేరు. మనకి ముందు ముందు ఆ పిల్లలకి ఏంటంటే సపోర్ట్ చేసేటువంటిది ఏ ఎడ్యుకేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనేది చూడాలి. 10 మంది ఈ గ్రూప్ తీసుకుంటే వాళ్ళు ఆ గ్రూప్ తీసుకుంటే అందులో సక్సెస్ అవ్వక మళ్ళీ 1 year వేస్ట్ చేసుకొని ఇంకొక గ్రూప్కి వెళ్ళిన పిల్లలు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాస్తవంగా చాలా మంది ఉన్నారు. అలా ఏంటంటే ఆ ప్రెషర్ అనేది పిల్లల మీద రుద్దకుండా వాళ్ళకి ఏ గ్రూప్ అంటే ఇంట్రెస్ట్ అనేది ముందు తెలుసుకోవాలి. సరే, ఉన్నత చదువులకు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం తెల్లని కలువ పువ్వులతోటి అమ్మవారిని పూజించటము అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ప్రతి శుక్రవారం కూడా సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకుని రావటము ఒకటి చాలా చాలా మంచిది. అలా చేస్తూ వచ్చారు అనంటే మాత్రం దర్శనం చేసుకుంటున్నారు అనంటే మంచి క్యాడర్కి వెళతారు. వాళ్ళు ఉన్నత చదువుల్లో కూడా సక్సెస్ అయ్యి మంచిగా అంటే వాళ్ళ సెటిల్మెంట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అందుకని ఎప్పుడైనా సరే చెప్పేటువంటి పరిహారాలు అనేవి శ్రద్ధగా ఆచరిస్తుంటే మాత్రం హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. ఓకే, బాగా వివరించారమ్మా. ఇక చాలా మందికి వీసా ప్రాబ్లమ్స్ తో చాలా మంది వెనకబడిపోయి సడన్ గా ఆగిపోవాల్సిన పరిస్థితి, అసలు అల్లకల్లోలం అయిపోతుంది. అంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది సడన్ గా ఆగిపోతుంది. మళ్ళీ ఒక 6 months వరకు వాళ్ళు వెళ్ళలేరు. సో చక్కగా వీసా అప్లై చేసిన తర్వాత వాళ్ళకి రావాలంటే ఏం పరిహారం చెప్తారు పిల్లలకి? వీసా వాళ్ళు అప్లై చేయడానికి ముందుగానే అప్రోచ్ అయితే చాలా మంచిది. అంటే న్యూమరాలజీ పరంగా వాళ్ళకి అసలు ఏ నెంబర్స్ కలిసి వస్తాయో తెలియచేయడం జరుగుతుంది. నెంబర్ మీన్స్ ఏ డేట్న వెళ్ళాలి లేదా ఏ వారం వెళ్ళాలి. డేట్ సపోర్ట్ చెబితే వారం సపోర్ట్ చేస్తుంది, వారం కాకపోతే డేట్ అన్నా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ అవి తెలుసుకోవాలి. అది తెలుసుకొని కనుక బేసిక్ నుంచి కనుక జాగ్రత్తగా ఫాలో పెడితే ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ కలర్ డ్రెస్ కూడా వేసుకొని వెళ్ళారంటే డెఫినెట్ గా పాజిటివ్ రిజల్ట్ చెప్తారు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు అందుకనే ముందు చెప్తా. ఇప్పుడు బిగినింగ్ నుంచి కలుస్తూ ఉంటే ఒకళ్ళని ఫాలో అయితే వాడు చెప్పినట్టు కనుక ఫాలో అయితే వాళ్ళ జీవితమే ఉన్నతంగా ఉంటుంది. మనమేముంది ఏదో మనం విని ఆనందించడం వరకే. వాస్తవంగా పిల్లల వృద్ధిలోకి వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇలా సెటిల్ అయ్యారు, స్థిరపడ్డారు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు, చక్కని సంబంధం కుదిరింది, ఇలాంటివన్నీ కూడా మనకి వాస్తవంగా సంతోషాన్ని కలిగిస్తాయి నాన్న పెద్దవాళ్ళకి. అందుకని పిల్లలు ఎప్పుడైనా సరే అంటే పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లల్ని తీసుకుని రావాలి. చిన్న వయసు నుంచే తీసుకుని వస్తారు. చెప్పే పరిహారాలు కానీ చెప్పే ఆ 4 మంచి మాటలు కానీ పిల్లలే చక్కగా విన్నారు అని అంటే ఒకటి చెప్పిన దానికంటే వాళ్ళు చూస్తే మంచిది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళని పలానా వాళ్ళు అయ్యారు, ఈ రెమెడీస్ మీరు కూడా చేయండి ఏదో తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా చిన్న వయసులోనే అప్రోచ్ అవ్వాలి. అలాగే డేట్ ఆ స్టాంపింగ్ పడాలి అని అంటే వాళ్ళకి ఏ డేట్ పెట్టుకుంటే వాళ్ళకి కలిసి వస్తాయి, ఏ వారం అయితే కలిసి వస్తుంది, ఏ రంగు డ్రెస్ వేసుకుంటే కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే జాతక పరంగా వీళ్ళు అంటే భగవంతుడు అంతా ఒకటే సమానమని మనం చెప్తాం, కానీ రూపాలు వేరు. ఒకళ్ళకి జాతక పరంగా విష్ణుమూర్తి కలిసి వస్తుంది, కొంతమంది శివుడు కలిసి వస్తుంది, కొంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి ఇదంతా శివ పరివారమే కదా, శివ కుటుంబము అనేటువంటిది. కానీ ఏంటి అన్నప్పుడు ఇప్పుడు కొద్దిమంది జాతకంలో గణపతి కలిసి రావచ్చు, కొంతమంది విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గా అమ్మవారు. ఆ నెగిటివ్ పోవాలంటే దుర్గా అమ్మవారిని పట్టుకోవాల్సిందే. ఇలా కొన్ని పరిహారాలు అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది. అవి కానీ వాళ్ళు నమ్మకం విశ్వాసంగా ఆచరించారు అని అంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక రేపు మీరు పర్యటనలో భాగంగా పర్యటనలు ఉన్నాయి కాబట్టి 3 రోజులు ఒకసారి ఆ వివరాలు. తప్పకుండా. రేపటి రోజున అంటే ఆదివారం రోజు వైజాగ్లో అందుబాటులో ఉంటాను. అలాగే ఎల్లుండి సోమవారం నాడు నేను రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను. 17వ తారీఖు సోమవారము రాజమండ్రి, 18వ తారీఖు మంగళవారం రోజున విజయవాడలో అందుబాటులో ఉంటాను. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే ఏప్రిల్ నెలలో 13వ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను. అక్కడికి ఎవరైనా సరే ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా
ఆ సమస్యకు చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది. అలాగే దైవిక వస్తువులు ఏవైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నా మరి ఆ ఏ ప్రదేశం అనేది తెలుసుకొని ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ కలవండి. అలా కలిస్తే దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకోవచ్చు. అందులో భాగంగా ప్రస్తుతం ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. శక్తి కంకణము దృష్టి దోష నివారణ కోసము. అబ్బా మీ పిల్లలు బాగా చదువుతున్నారే, ఎప్పుడు చదువుతూనే ఉంటారు అంటారు కొద్దిమంది. ఇంటికి వచ్చిన వాళ్ళు పిల్లలు చదువుతుంటే వాళ్ళు పాపం బహుశా మనస్ఫూర్తిగానే అనొచ్చేమో కానీ తెలియవు కదా ఎవరి మనసులో ఎలా ఉంది అనేది. అందుకని దాన్ని దృష్టి దోషము అని అంటాం. ఆ దృష్టి దోషం అనేది తొలగిపోవడానికి శక్తి కంకణం అనేది సపోర్ట్ చేస్తుంది. సర్వసిద్ధిమాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. ఆకర్షణ శిల అనేటువంటిది మీ బ్యాగ్లో పెట్టించండి నాన్న. మీకు చాలా ఈజీగా సునాయాసంగా అనిపిస్తుంది. ఏది క్వశ్చన్ పేపర్ చూడగానే చాలా ఈజీగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే దానికి అంత శక్తి అనేటువంటిది ఉంటుంది. అలాగే గృహంలో కలిసి రావడానికి మత్స్య యంత్రము అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే ఎప్పుడూ కూడా మీ గృహంలో పాజిటివ్ మాత్రమే మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే చెవులారా వినటం అనేది కూడా ఉంటుంది. ఎప్పుడు శుభవార్తలు వినటం, శుభకార్యాలు జరగడము ఇలాంటివన్నీ కూడా ఇంటికి ఉండాలి. గ్రాస్పింగ్ పవర్ ఎప్పుడు కూడా ఇంటికి అంత అద్భుతమైన శక్తి ఉండాలి అని అంటే మత్స్య యంత్రము అనేటువంటి మరి చాలా మంది కూడా తెలియచేశారు. మత్స్య యంత్రము అనేటువంటిది నేను మార్కెట్లో కొనుక్కొచ్చానమ్మా, అది ఏమంత వర్కౌట్ అవ్వలేదు, మీ చేతుల మీదుగా మేము తెప్పించుకున్నాము అని అంటారు. కొద్దిమంది పోస్టల్ ద్వారా, కొద్దిమంది బై హ్యాండ్ దగ్గరకు వచ్చి తీసుకుని వెళుతుంటారు. అవి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టిన వెంటనే ఇమీడియట్ గానే మంచి మంచి మార్పులు వచ్చినాయి అంటారు. అందరం సుఖ సంతోషాలతో నమ్మింత మునిపి ఎందుకో తెలియదు ఒకడకొకడం పడేది కాదు. ఎప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. చాలా మంది చెప్తారు ఇంట్లో ఎప్పుడు లేచిన దగ్గర నుంచి గొడవలే ఉంటుండేవి, ఒకడికొకడకు పడదసలు అని. అంత కష్టపడి వంట చేసి తినకుండా వెళ్ళిపోతారుట. అంటే గొడవ పడి వెళ్ళి ఆ టైంకి అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా కోపం ఉండొచ్చు కానీ తిండి దగ్గర ఉండకూడదు వాస్తవంగా. కానీ మనకి ఏంటంటే ప్రాక్టికల్గా ఆ టైం అప్పుడు వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. సరే ఇలాంటి చాలా మంది తెలియజేస్తుంటారు. అందుకని ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అంటే ఇట్లా మత్స్య యంత్రము అనేటువంటిది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నాన్న. అందుకని మత్స్య యంత్రం కలెక్ట్ చేసుకోవచ్చు. అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి గుమ్మానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయమని చెప్తాను. పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకునేటువంటి శక్తి ఉంటుంది, నెగిటివ్ని రానియదు. వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను. అవి కూడా అంతే, ఎప్పుడు గృహంలో శుభకార్యాలు జరగడం, శుభవార్తలు వినటము అనేటువంటి జరుగుతుంది. అంటే చాలా మంది కూడా డైరెక్ట్గా అప్రోచ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మగారు మేమెవరము ఏంటి అనేది మరి మేమేమో డైరెక్ట్గా బయటకు చెప్పలేము, మాకు బాగుండదు అని చెప్పేసి చాలామంది వివిఐపీలు కూడా కాల్స్ వస్తుంటాయి. మేము నాకు పర్సనల్గా తెలుస్తే కానీ ఎక్కడ కూడా అనకూడదు, అది మనకి మర్యాదగా ఉండదు, బాగుండదు. అలా నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు, యథార్థంగా నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు. పోనీ వాళ్ళు సుఖంగా సంతోషంగా హ్యాపీగా చాలా ఆనందంగా ఉన్నారు, అది చాలా నాకు సంతోషం అనుకుంటా. అలా ఏంటంటే వాళ్ళు అది కూడా వాడు ఓపెన్ అవ్వటానికి గల ప్రధాన కారణం కూడా మొదటి నుంచి ఉన్నప్పుడు ఏనాడు ఎవరితో కూడా ఏ టాపిక్ కానీ ఆ పేరు కానీ ఎవరు వచ్చి వెళ్ళారు కానీ ఎవరు సక్సెస్ అయ్యారనేది నేను చెప్పను, అయ్యారు అంతవరకు చెప్తాను అంతే. అలా ఏంటంటే కొన్ని వందల మంది కావచ్చు, ఇప్పుడు రాజకీయ పరంగా కూడా అంతే వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ పరిహారం చేస్తే కలిసి వస్తుంది, వాడు వ్యక్తిగతంగా వాళ్ళు కలుస్తారు, వచ్చి కలిస్తే ఈ పరిహారం చేయండి సక్సెస్ అవుతారంటే ఆ పరిహారం చేసేవాళ్ళు మళ్ళీ వెంటనే వచ్చి చెప్తుండేవాడు. అలా నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ చెప్తుంటారు. ఆ విధంగా ఏంటంటే ఎవరైనా సరే నాన్న ఇవన్నీ కూడా సక్సెస్ అవుతున్నారంటే ప్రధాన కారణం వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. ఏది ఏమైనా సరే ఫస్ట్ నమ్మై వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి చక్కని ఫలితాలు అనేది అంత తొందరగా పొందుతున్నారు. అలాగే ఎవరికైనా సరే భక్తి, నమ్మకం, విశ్వాసం అది ఉండబట్టే ప్రధానంగా ఫస్ట్ మనది ఛానల్ వాడు చూడగలుగుతున్నారు. వాస్తవంగా నా దగ్గరికి వచ్చినటువంటి వాడు కూడా చెప్తారు, మేము నిద్రలేచిన వెంటనే భక్తి టీవీ పెడతామమ్మా, విష్ణు సహస్రనామావళి, లలిత సహస్రనామావళి, లేదా శుక్రవారం వస్తే లక్ష్మీ సహస్రనామావళి, ఇవన్నీ కూడా మేము వింటూ మా పనులు మేము చేసుకుంటుంటాము అంటారు. వాస్తవంగా అలా ఏంటంటే అంత మంచి అవేర్నెస్ని తీసుకొచ్చింది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు. దీనివల్ల మనం పొద్దున్నే లేవాలి, దీపారాధన చేసుకోవాలి. ఆ దీపారాధన చేసుకుంటే స్నానం చేసిన వెంటనే మరి ఫస్ట్ స్నానం చేసినట్టు మొదటి నుంచి నేను చెప్తుండేదాన్ని, నిద్రలేచి బ్రష్ చేసుకుని వెంటనే చేసి వస్తే ఏదైనా భగవన్నామస్మరణ అనుకుంటూ ఉంటారు. ఓం నమ శివాయ ఏది రాలేదు కనీసం ఓం నమ శివాయ అనుకుంటారని చేస్తారు. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద పెళ్లిలో జరిగిన అవో ఇవో ఏవో గుర్తొచ్చి చిటపట్లాడుతుంటారు, తిడుతుంటారు. ఆ తిడుతూ పిల్లల పాలు కలిపి ఇవ్వడము, బ్రేక్ఫాస్ట్ చేయటము చేస్తుంటే ఆ నెగిటివ్ వీళ్ళకి కూడా పోతాయి. అదే పాజిటివ్ ఎనర్జీ
ఓ పాలు కాగబెట్టడము, మనం మంచి మనసుతో ఏంటి సహజంగా స్నానం చేసి రాగానే ఏదో ఒక భగవన్ నామస్మరణ చేసుకుంటుంటారు, లేదా అష్టోత్తర శతనామావళియో అలా చదువుతుంటారంటే ఆ ఎనర్జీ అవి తీసుకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పాస్ అవుతుంది, అందువల్ల కూడా వర్కౌట్ అవుతారు. అందుకే ప్రధానంగా ఇప్పుడు భక్తి టీవీలో వాడు పెట్టుకొని వింటుంటారు పొద్దున్నే, లలితా సహస్రనామాలు కావచ్చు, గణపతి సహస్రనామాలు కావచ్చు. వాస్తవంగా అలా వింటూ ఉండడం వలన అది మొత్తం కూడా వైబ్రేట్ అవుతుంది. మనం వండే ప్రతి పదార్థంలోకి కూడా అది వెళ్ళి అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనం తీసుకోవడం వలన. ఇవన్నీ కూడా ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు. సో చెప్పేటువంటి మంచి మాటలు కూడా అవే. నేను ఎప్పుడు GSITSRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది మీరు ఎవరైనా సరే ప్రతిరోజు కనుక అది చూస్తుంటే చెప్పేటువంటి ఎన్నో మంచి మాటలు అనేటువంటివి తెలుస్తాయి. ఇప్పుడు 14-15 ఏళ్ల క్రితం వాస్తవంగా ఎన్నో అప్పట్లో ఇంత ఈ యూట్యూబ్ ఛానల్స్ లేనప్పుడు ఎన్నో రెమెడీస్ చెప్పేదాన్ని. కొన్ని వేల మంది వీక్షించి అపాయింట్మెంట్స్ కూడా అప్పట్లో అలాగే వచ్చేది, చాలా మంది వస్తుండేవాళ్ళు. యథార్థంగా చెప్పేటువంటివన్నీ ఏంటంటే మన ఇంట్లో మనం చేసే ప్రాక్టికల్గా చేసేటువంటివే కొన్ని వీళ్ళకి తెలియచేయటం అనేది జరుగుతున్నది. ఇంట్లో తప్పనిసరిగా పెరుగు అనేది ఉండాలి. చాలా మంది పెరుగు పొట్ల అప్పటికప్పుడు కొనుక్కొచ్చేసి వాడి కవర్ పడేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. పాలు చక్కగా కాచి దాన్ని తోడేసుకొని పెరుగు ఇంట్లో ఉంది అంటే సంపద. అలాగే రాత్రిపూట తోడు కోసం కొంతమంది అడుగుతారు, మా అమ్మ తోడుకి పెరిగి మంది ఇస్తారా అని. వాస్తవంగా ఇవ్వకూడదు, రాత్రిపూట పెరుగు అసలు ఇవ్వకూడదు, తప్పేం లేదు. ఇవ్వను. కొంతమంది అగ్గి పెట్టి అడుగుతారు అప్పటికప్పుడు, అంటే అప్పటి రోజుల్లో. ఇప్పుడంటే అందరికీ ఇన్వర్టర్స్ అవి ఇవి రకరకాలు వచ్చినాయి, కానీ వెనకట్లో క్యాండిల్ వెలిగించడమో ఏదో సమ్ ఉండేది. అగ్గిపెట్టె కూడా అడిగేవాళ్ళు. అగ్గిపెట్టె ఒకటి రాత్రిపూట అస్సలు ఇవ్వకూడదు. మనం ఫాలో అయ్యే చిన్న చిన్నవి 10 మందికి చెప్పాం, అలా సక్సెస్ అవ్వటము అనేటువంటిది అప్పటి రోజులు. ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ అప్పట్లో నేనేం చెప్పాను వాటిని కాపీ చేసి మళ్ళీ కొంతమంది చెప్తున్నారు. వెనకటిలో మా ఇంట్లో మేము ఏం పాటించేవాడమో అదే తెలియజేసేదాన్ని. అలాగే రోజు అన్నం రాత్రిపూట కొంచెం అన్నా సరే కాస్త చిన్న గిన్నెలైనా మూత పెట్టి ఉంచాలి. మొత్తం అన్నం ఊడ్చేసేయకూడదు, అంట్లలో పడకూడదు. లక్ష్మీదేవి వచ్చిట చూసిపోతుందట, అన్ని మూతలు తీస్తుందట ఏమేమి ఉన్నాయో అని. వాస్తవంగా పెద్దవాడు అనేవాళ్ళు, కొంచెమన్నా శాస్త్రానికి ఉంచేవాళ్ళు. మేము అదే ఫాలో అవుతాం, మా పిల్లలు అదే చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ఒకరి తర్వాత ఒకడొకరితో ఫాలో అవుతూ ఉంటారు. ఇవి మంచివి వాస్తవంగా తెలుసుకోవటం. మొత్తం ఊడ్చకూడదు. పెరుగిన కూడా అంతే, మొత్తం ఖాళీ చేసి అంట్లలో పడేస్తారు కొద్దిమంది. చేయకూడదు. కొద్దిగా లేదు అంట్లలో పడేయాలంటే నిండా నీళ్లు నింపి పెట్టాలి, అంతే. ఆ ఖాళీగా అలా పడేయకూడదు. ఇవన్నీ మనం వెనకటిలో తెలియచేసినటువంటివి. అది చేసిన తర్వాత ఎంత అద్భుతంగా సక్సెస్ అయ్యారు వాళ్ళు చెప్తుంటారు. మా అమ్మాయి పెళ్లి కుదిరింది, మాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగున్నాము. మాకు అలా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఊర్ల నుంచి, నాకు ఒరిస్సా బరంపూర్ అక్కడ నుంచి స్పెషల్గా వచ్చేవాళ్ళు. అమ్మగారు మా పిల్లలు ఇట్లా సక్సెస్ అయ్యారు, మా పిల్లలు సంబంధాలు కుదిరినాయి, చక్కని సంతానం కలిగారు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు, ఇలా పాజిటివ్ రిజల్ట్స్ ఎంతమంది తెలియచేసేవాళ్ళు. మనం ఎక్కడి నుంచో ప్రిపేర్ అయ్యి రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం మన ఇంట్లో ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో అవే చెప్పేవాళ్ళం, అంతే. మా తాతగారు మేము ముగ్గేస్తూ ఉంటే, మా చిన్నప్పుడు మా తాతగారు ముగ్గు ఎందుకు వేస్తున్నావు తెలుసా అనేవారు. దానివల్ల ఏంటి మనకు ఒక ఆన్సర్ దొరికింది. నిజంగా తెలియదు కాబట్టి తెలియదు తాతయ్య అనేవాళ్ళం. అయితే ముగ్గు అనేటువంటిది ధర్మము. 4 వైపులా 4 ఇలా గీతలు గీయాలి, గీస్తే అది ధర్మం 4 పాదాల మీదుగా నడుస్తుంది అని. మనం ధర్మం తప్పద్దు అని గృహ యజమాని అది చూసి ఎడతాడట. గృహ యజమాని వాస్తవంగా మాకు జరిగింది, మా తాతగారు చెప్తున్నా. ఇప్పుడు ముగ్గుని మగవాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు ముగ్గు చూసి పెడతారట. అందుకనే వాళ్ళు వెళ్లే లోపుగానే ముగ్గు వేయాలంటారు. వెళ్ళిన తర్వాత పొద్దున్నే ముగ్గు వేయాలి అంటారు. ఎంత అపార్ట్మెంట్ లో ఉన్నవాడైనా చాకి విస్కరైనా గీస్తున్నారు. ముగ్గుని ఇలా చూసి వెళితే నేను ధర్మం తప్పకూడదు అని చెప్పి వాళ్ళకి రిమైండ్ చేయటం అట. అది అలా ఏంటంటే అంతే, అందులో అంత అంతరార్థం అనేటువంటిది ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గడపకు పసుపు రాస్తాము, వరిపిండితోటి బియ్యపిండితో ముగ్గేస్తాము. వరిపిండి తినడం కోసం చీమలు వస్తాయట. కనీసం చీమల కన్నా ఆహారం పెట్టాలట. మనం మానవజం మెత్తగా కనీసం చీమ కన్నా ఇంత ఆహారం పెట్టకపోతే ఎట్లా, ప్రతిరోజు ఇంత ఆహారం పెట్టాలి అని కంపల్సరీ వరిపిండితో ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పెయింట్స్ అవి వచ్చినాయి, కానీ వాస్తవంగా అది కరెక్ట్ కాదు. వరిపిండితో వేయాలి, వేస్తే ముగ్గు అనేటువంటిది.
అంటే ఇలా చెప్పాలంటే మనకి ఎన్ని రోజులైనా కూడా సరిపోవు. ఇక అమ్మ పర్యటనలో భాగంగా రేపు వైజాగ్లో అందుబాటులో ఉంటున్నారు. అలాగే సోమవారము రాజమండ్రిలో, మంగళవారము విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి 16, 17, 18 పర్యటనలో ఉంటున్నారు. అలాగే ఏప్రిల్ 13న తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు. సో కావాల్సిన వాళ్ళు అపాయింట్మెంట్స్ తీసుకుని అమ్మని కలవచ్చు. ఇక చివరిగా అమ్మ మంచి మాటలో భాగంగా ఈ రోజు ఏం చెప్పారు? తప్పకుండా ఈ రోజు మంచి మాటల్లో భాగంగా GSITACRUM సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఇలాంటి మంచి మాటలు ఎన్నో వినవచ్చు. అలాగే రేపు నేను వైజాగ్ వస్తున్నాను నాన్న, ఎల్లుండి రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను. అలాగే 18వ తారీఖు మంగళవారం రోజున విజయవాడలో అందుబాటులో ఉంటాను. నెక్స్ట్ మంత్ 13వ తారీఖు ఆదివారం రోజు తిరుపతిలో అందుబాటులో ఉంటాను. అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, మీరు మీ ఏ పర్యటనలు అయితే వెళుతున్నానో ఆయా ప్రాంతాల వారు కావచ్చు, సమీప ప్రాంతాల వారు కావచ్చు, అక్కడ ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అలాగే దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా సరే అక్కడికి వచ్చి చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంది కూడా అమ్మగారు మీతో బొట్టు పెట్టించుకొని వస్తువు తీసుకుంటామని అంటారు, అందుకోసం వస్తుంటారు. నాకు మా బంధువులు చెప్పారు, స్నేహితులు చెప్పారు, మీతో బొట్టు పెట్టించుకుంటే కలిసి వస్తుందట, ఆరోగ్యంగా ఉన్నారట అని చెప్పేసి తెలియచేస్తుంటారు. అలా ఏంటంటే డైరెక్ట్గా అందుకోసం వస్తుంటారు. తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి నేను 2 PM వరకు మాత్రమే అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి చెక్అవుట్ చేయడం సరిపోతుంది. అందుకని నేను మార్నింగ్ 6 నుంచి ఉంటాను నాన్న. తప్పకుండా మీరు ఎవరైనా సరే వీలైనంత వరకు కూడా మార్నింగ్ అవర్స్ కలవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు తెలియజేసే మంచి మాట, మరి ఉన్నత చదువులు ఎంతో మంది చదువుతూ ఉంటారు, చదివిన తర్వాత మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు. మరి ఆ ఉద్యోగం అనేది సకాలంలో రాకపోతే చాలా బాధపడతారు. అలాంటప్పుడు మీ పెద్దవాళ్లతోటి ఒక నిమ్మ పండుని ఏ వారమైనా సరే, నాన్న ఈ వారమే చట్టం తీయాలని లేదు, రోజు అయినా సరే తీయించుకోవచ్చు. ఒక 5 రోజుల పాటు వరుసగా ఒక నిమ్మపండు చేతిలో పట్టుకొని ఇటు 3 సార్లు అటు 3 సార్లు పైనుంచి కిందకి దిగదుడుకు 3 సార్లు ఆ విధంగా దిష్టి తీయించుకొని ఆ నిమ్మపండుని 4 భాగాలుగా కట్ చేసి చెత్త బుట్టలో వేసేయండి. మళ్ళీ 4 బజార్ల మధ్యలో కూడల్లో వేస్తా అని చెప్పి మాత్రం దయచేసి ఎవరు వేయద్దు. ఎవరైనా సరే నాన్న మామూలు డస్ట్బిన్లో పడేయండి, అంతే తప్పించి ఆ సెంటర్లో వేసొస్తాము అన్న కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఈ విధంగా చేశారు అంటే మాత్రం మంచిగా చక్కగా ఉద్యోగంలో రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఆర్థికంగా కలిసి రావాలి అంటే 5 గురువారాల పాటు కొంచెం బియ్యము, పచ్చిశనగపప్పు కలిపి అన్నమాట వండి అందులో బెల్లము, పాలు పోసి, అంటే క్షీరాన్నం పరమాన్నం మనం చేస్తాము. స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసి కనుక చేసి నైవేద్యం పెట్టారు అంటే సిరి సంపదలకు లోటు ఉండదు, డబ్బుకు లోటు ఉండదు. ఈ విధంగా 5 గురువారాల పాటు చేయండి నాన్న. ఓకే అమ్మ, చాలా చాలా అద్భుతమైన విషయాలు అలాగే పర్యటన వివరాలు కూడా మా అందరి ప్రేక్షకులతో పంచుకున్నారు. మరొక్కసారి నేను వివరిస్తున్నాను. అమ్మ రేపు వైజాగ్లో అందుబాటులో ఉంటున్నారు. అలాగే సోమవారం రాజమండ్రి, మంగళవారం విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి కావలసిన వాళ్ళు అమ్మని కలవాలి అని అనుకునే వాళ్ళు, దైవిక వస్తువులు కావాలి అని అనుకునే వాళ్ళు చక్కగా కలవచ్చు. ఇక ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు. సో అమ్మ ఈనాటి కార్యక్రమంలో మంచి మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. మాత్రే నమః. వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 93479988